మనకి నచ్చిన వాడు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది, మనకు నచ్చని వాడు ఏం చేసినా అందులో తప్పులే ఎతుకుతుంటాం. అట్లాగే నరేంద్ర మోడీ అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన అట్లాగే ఆయనే ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. ఏమని, రాష్ట్రపతిని పిలవలేదు, కావాలని ఎస్సీ కాబట్టి ఎస్టీ కాబట్టి పిలవలేదు. ఇట్లాగే నేను ఆ రోజునే ప్రస్తావించా, రాష్ట్రపతి అనేటువంటి వాళ్ళకి సపరేట్ గౌరవ మర్యాదలు ఉంటాయి, వాళ్ళని ప్రత్యేకంగా పిలవాలి, కానీ ఈ కార్యక్రమం ఇనాగరేషన్స్ అప్పుడు పెట్టుకోకూడదు అన్నటువంటి. ద్రౌపది ముర్ము నిన్న అయోధ్యకి వెళ్ళారు. ఇక్కడ నరేంద్ర మోడీ ఎట్లయితే హారతులు ఇచ్చారు, నిన్న ద్రౌపది ముర్ము కూడా అట్లాగే హారతి ఇచ్చారు. అంటే ఆమె చేతనే హారతి ఇప్పించారు. ఇక్కడ కుల వివక్ష అనేది ఉంటుంది అనుకునేటటువంటి అమాయకత్వం కంటే కూడా కుల వివక్ష ఉండాలని కోరుకునే మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికో లేకపోతే వాళ్ళు ప్రచారంలో రావడానికో లేదా వాళ్ళకు ఒక కాన్సెప్ట్ కావడానికో, అంతే తప్పించి మారుతున్న పరిస్థితులలో కుల వివక్షని సమాజం దూరం చేస్తుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, నేను లేదు అని చెప్పే మూర్ఖుని కాదు, తగ్గుతూ వస్తుంది. పట్టణీకరణ అన్నటువంటిది చాలా మార్పులకు కారణమైంది. పట్టణ ప్రాంతాల్లో కుల వివక్షలు చూడలేము మనం. మ్యాక్సిమం 100కి 90% ఉండదు. ఏ ఇళ్ళు ఇచ్చేటప్పుడు అంటే అది ఒక ఆ జబ్బే వేరది, దానికి సంబంధించింది వేరు. కానీ ఉద్యోగాల దగ్గరను మన పక్కన ఎవరు ఉండాలి ఇట్లాంటి వాటిలో పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్లో మన పక్కన పోర్షన్లో ఎవరు ఉండాలో మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, కొనుక్కునేటటువంటి వాళ్ళని. అలాగే మన ఉద్యోగాల్లో మన పక్కన ఉద్యోగం చేసేవాడు ఎవరు ఉండాలో మనం ఎట్లా డిసైడ్ చేస్తాం. కాబట్టి సచ్చినట్టు అక్కడ కుల వివక్షకు దూరం అయ్యారు. ఒకనాడు కుల వివక్షకు గురైనటువంటి పరిస్థితి నిజం, ఒప్పుకు తీరాల్సినటువంటి అంశం. అది మారాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఉండేవాడిని మొట్టమొదటి నుంచి నేను. అక్కడ ఆమె పట్ల వివక్ష కాదు, కానీ ఆమె పట్ల వివక్ష చూపించారని నాటకాలు ఆడినటువంటి వాళ్ళకి చెంపపెట్టు లాంటి అంశం నిన్న ఆవిడ అయోధ్య రామాలయ రామాలయ దర్శనం.